చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన 40 దినాలు ఈ లాక్డౌన్ దినాల్లో, ఈ భయంకర దినాల్లో ఎటువంటి ప్రమాదము, ఎటువంటి కీడు మాకు సంభవించకుండా మమ్ములను, మా కుటుంబాలను, మా ప్రాంతాన్ని కనికరించి మీ కృపలో భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాధి బాగా ప్రబలుతున్న ఈ దినాల్లో మా దేశాన్ని కనికరించి ప్రభా ఈ వ్యాధిని, ప్రభా ఈ బాధను, వేదనను తగ్గించిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సంపూర్తిగా మా దేశము నుండి, మా ప్రపంచమంతటి నుండి ఈ రోగాన్ని తొలగించగల సమర్థుడువు నీవే ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. తగిన కాలమందు అతి త్వరలో మీరు చేయబోతున్న అద్భుతం కొరకై విశ్వాసముతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం మరలా మీ సన్నిధిలో ఏకీభవించిన వారమై సమాజముగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మార్గాలు తెరవబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో ప్రభువా మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రభువా మీ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నారు తండ్రి. మీ సేవకులను బలపరిచిన ఆయన వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధనలో నాయన మమ్మల్ని మీరు బలపరచండి. సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధన నాయన ఫలవంతముగా జరగటానికి, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా జరగటానికి నూతనమైన అభిషేకం మా మీద ఉంచి పరిశుద్ధాత్మ కార్యం మా పట్ల జరిగించమని ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతన మీ నామమునకు మహిమకరంగా వింటున్న ప్రతి ఒక్కరికి, పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా సమస్తము జరిగించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ 5వ నెలలో మొదటి పునరుత్థాన దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. గడిచిన 4 నెలలు ప్రభు తన ఉచితమైన కృప చేత, ఆయన మహాదయ కనికరము చేత కాపాడి సంరక్షించి ఈ 5వ నెలలో మొదటి పునరుత్థాన దినములో ప్రవేశపెట్టిన ప్రభువుకి ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రియులారా, నిన్న రాత్రికాల సమయంలో మనము ఒక బలమైనటువంటి పట్టణమును గూర్చి ధ్యానం చేసాం. ఆ బలమైనటువంటి పట్టణం ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా ప్రీకరంగా మనతో మాట్లాడారు. ఆ బలమైన పట్టణము అందరికంటే బలవంతుడు. ఈ భూమి మీద ఉన్న ఈ లోకాధిపతి అనే అపవాది యొక్క శక్తి మీద జయము పొంది యేసుక్రీస్తు ప్రభు జయం పొందిన యేసు మనకొక బలమైన పట్టణంగా ఉన్నాడు. ఆయన మనకు పట్టణము, రక్షకుడు, ప్రాకారముగా మన ఆత్మకు, మన ప్రాణమునకు, మన శరీరమునకు కూడా గొప్ప రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రియులారా, మరి అందరూ కూడా ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. యెషయా ప్రవచనము 26వ అధ్యాయము 2వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచనము 6వ అధ్యాయము 2వ వచనం. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. పరిశుద్ధుడవు తండ్రి, ఈ దినాన్ని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. గడిచిన కాలమంతా మీ సన్నిధి సహవాసం మాకు ఇచ్చి మమ్మల్ని కాపాడావు. ఈ 2020వ సంవత్సరంలో గడిచిన 4 నెలలు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ 5వ నెలలో మొదటి పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మొదటి పునరుత్థాన దినంలో మీ సన్నిధి సహవాసం మాకు ఇచ్చి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి వినుచున్న ప్రతి బిడ్డ మనోనేత్రాలు వెలిగించి నీ కృపలో స్థిరపరచమని
యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. నిన్న రాత్రి మనకున్న బలమైన పట్టణమైనటువంటి యేసుక్రీస్తు, ఎందుకంటే యేసుక్రీస్తులో జీవమున్నది. హల్లెలూయా. ఆ జీవము చీకటి గల ఈ లోకమునకు గొప్ప వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఆ వెలుగులో మనము నివసించాలన్నా, ఆ వెలుగులో మనం సంచరించాలన్నా, హల్లెలూయా, ఆ యేసుక్రీస్తు అనే పట్టణంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారే ఆ వెలుగులో నివసిస్తారు, ఆ వెలుగులో సంచరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, ఎవరికి ఆ పట్టణములో వెళ్ళడానికి ద్వారములు తెరవబడతాయో, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి పట్టణం అనేటప్పటికీ పట్టణమునకు మరి ప్రాకారము, దానికి తలుపులు కూడా ఉన్నవి. కాబట్టి సమయంలో ప్రియులారా, ఆ పట్టణములో ప్రవేశము ఎవరికి దొరుకుతుంది అని మనం బాగా ఆలోచిస్తే, ఈ లేఖన భాగములో చూడండి, సత్యము నాచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. దేవునికి స్తోత్రము. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఇక్కడ 2 మాటలు మరి పలకబడ్డాయి. ఒకటి సత్యము, 2 నీతి. దేవునికి స్తోత్రాలు. ఈ విశ్వాస యాత్రలో, ఈ అరణ్య ప్రయాణంలో ఎన్నో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి కనాను భూభాగంలోనికి ప్రయాణం చేస్తున్న మార్గం మధ్యములో వారికి మరి ఎర్ర సముద్రం మొట్టమొదటిగా అడ్డొచ్చింది. దాని తర్వాత అరణ్య ప్రాంతంలో వారికి ఎదురైనవి, యోర్దాను నది వారికి ఎదురైంది ప్రియులారా. అలాంటి సమయాల్లో హల్లెలూయా, దేవుడే, ప్రభువే మరి ఆ భయంకరమైనటువంటి ఆ భీకర ధ్వని కలిగినటువంటి అరణ్య ప్రాంతంలో, జనసంచారం లేనటువంటి ఆ ప్రాంతంలో మార్గం ఏంటో తెలియకుండా ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు ఉండి వారిని తిన్నని త్రోవలో గుండా ఆయన వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ప్రభు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి కనాను భూభాగానికి నడిపించేటప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభాన్ని, రాత్రి దీపస్తంభాన్ని దేవుడు వారి కొరకు నియమించాడు. ఈ మేఘస్తంభము, ఈ దీపస్తంభము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. కాబట్టి సమయంలో ఆ ప్రభువును ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, ఇక్కడ ఏముందంటే సత్యమును ఆచరించుచు, హల్లెలూయా, బాగా గమనించండి ప్రియులారా, సత్యమును ఆచరించుచు. మరి చాలామంది దేవుని ప్రజలు బాగా గమనించండి, బైబిల్ ఎప్పుడు చదువుతూ ఉంటారు, మానకుండా క్రమంగా ఆలయానికి వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అన్నీ చేస్తారు కానీ ప్రియులారా, ఒకటి మాత్రము చేయరండి. అదేంటంటే సత్యమైన దేవుని వాక్యములో నిలవరు. దేవుని ప్రజలు దేవుని వాక్యమును, సత్యమైన వాక్యమును చదువుటూ మాత్రమే కాదు, ఆ వాక్యములో మనం ఏం చేయాలండి? నిలిచి ఉండాలి. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో
తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా నాకు శిష్యులై ఉండి శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రములు. యోహాను సువార్త 17వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి, చదవండి. నేను లోక సంబంధుని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నూతన నిబంధన విశ్వాసులు దేవుని వాక్యమనే సత్యములో నిలవాలి. వాక్యంలో నిలుస్తూ అంటే కాళ్ళ కింద బైబిల్ పెట్టి బైబిల్ మీద నిలబడతాం కాదండి. దేవునికి స్తోత్రాలు. నిలుచుటం అంటే ప్రియులారా, వాక్యానుసారంగా జీవించుట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన సత్యవాక్యమును అనుసరించే జీవించారు. వాక్య ప్రకారంగానే నడుచుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అందుకే పేతురు భక్తుడు యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో నడుచుకునే విషయమును గూర్చి ఆయన తన పత్రికలో రాశాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సమయంలో ప్రియులారా, విమోచించబడిన దేవుని ప్రజలు సత్యములో వారు సత్యమును ఆచరించాలి. సత్యములో వారు నిలవాలి. అది మాత్రమే కాదండి, ఈ యోహాను సువార్తలో మనము 17వ అధ్యాయం 16, 17 ఇంకా తర్వాత చదవండి 19. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ప్రతిష్ఠ అంటే సత్యమునకు మనలను మనం సమర్పించుకోవాలి. సత్యవాక్యముతో దేవుని ప్రజలు కట్టబడాలి. సత్యవాక్యముతో వారు బంధింపబడాలి. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. చూడండి, ఒకసారి అందరూ కూడా మరి దయించి దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా చూడండి. లోకంలో జరుగుతున్న విషయాల్ని కూడా చూడండి. అంచె దినాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు, ఆయన అపొస్తలులు కూడా ఈ దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ఎలాంటి పరిస్థితి ఈ లోకము ఎదుర్కోవాల్సి వస్తుందో, ఈ విషయాలన్నీ కూడా మరి యోహాను లూకా సువార్తలో ప్రభు మరి లోకం మీదకి వచ్చు విషయాలను రాసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ విషయములు చూస్తూ లోకస్తులు ధైర్యం చెడి కూలిపోతారని కూడా చెప్పారు. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి ఈ విషయములన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు హల్లెలూయా మరి ధైర్యముగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మనము ధైర్యముగా వీటిని ఎదుర్కొని ముందుకు సాగాలంటే ఎలాగ మనకి సాధ్యం? చాలామంది దేవుని ప్రజలు ప్రార్థిస్తూ ఉంటారు, ప్రభువా నాకు ఏ భయము కలగకుండా, ఏ రకమైన అవిశ్వాసము నాకు రాకుండా నీ కృప నాకు దయచేయమని చాలా చాలా ప్రార్థన చేస్తూ ఉంటారండి. కానీ అలా ప్రార్థిస్తారు, మరి భయపడుతూనే ఉంటారు. హల్లెలూయా. ఎందుకు ఆ పరిస్థితి జరుగుతుందంటే ప్రియులారా, వారు తమ్మును తాము సత్యమునకు వారు ఏం చేసుకుంటూ లేదండి, ప్రతిష్ట చేసుకుంటూ లేదు.
దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా పాప బానిసత్వం నుండి, దుర్నీతి బానిసత్వం నుండి, హల్లెలూయా, భయము నుండి, మరణపు భీతి నుండి, రోగ భయము నుండి, హల్లెలూయా, అయ్యో రేపేమి సంభవిస్తుందో అనేటువంటి భయాందోళన నుండి, వీటన్నిటి నుండి విడిపించేది ప్రభు వాక్యమే, ప్రభువే. ఎవరండి? ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు వాక్యములో, వాక్యమునకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్న వ్యక్తివైతే మరి భయము, ఆందోళన, ఎలాంటి పరిస్థితులు కలిగినను మనం ఏం మాత్రం కూడా భయపడం. దేవుని స్తోత్రం. ఏం చేయమండి? ఎందువల్ల? ఎందుకు భయపడవు? నీవు ఒంటరిగా లేవు. నీవెవలా లేవండి? నీవు ఒంటరిగా లేవండి. పరమగీతంలో ఒక మంచి మాట ఉందండి. ప్రియునిపైన ఆనుకుని ఈ అరణ్య మార్గమున వచ్చినది యవతే. కొత్త నిబంధన సంఘమునకు ప్రియాతి ప్రియుడు, లోకరక్షకుడైన యేసయ్య ఉన్నాడు. ఆ కొత్త నిబంధన అనే ఆ సులమత అనే కొత్త నిబంధన విశ్వాసి తనకు తాను నడవరు కానీ మరి ఎవరి మీద ఆనుకుని నడుస్తున్నారు? వారు ప్రియుడైనటువంటి యేసు మీద. హల్లెలూయా. ఎవరి మీద అండి? ప్రియుడైనటువంటి యేసు మీద. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవునికి స్తోత్రాలు. ఎవరు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారు దేవుని మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నారు. వారితో కూడా దేవుడు నడుస్తూ ఉన్నాడు. వారు ఒంటరిగా లేరండి. దేవుని స్తోత్ర. ప్రభువైన యేసు ప్రభువా చెప్పారు, ఆయన ప్రజలందరికీ ఒంటరిగానే కనపడ్డారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను ఒంటరివాడను కాను. నేను ఎవరిని కాను? నేను ఒంటరిగా లేను. మరి ఎవరున్నారు నాతో? నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రాలు ప్రియులారా. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే ఈ సత్యవాక్యముతో తమను తాము ప్రతిష్ఠించుకుంటారో వారితో కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడండి. దేవునికి స్తోత్రాలు. దేవుని ప్రజలు ఏదో దిక్కుమాలిన వారో లేకపోతే సామాన్యులో అనుకోకండి. హల్లెలూయా. వారితో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. నేను లక్షవారం గుట్టండి ఆలోచన గురించి వాక్యం వచ్చింది ఆ దినమే కదా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి 16వ కీర్తనలో మనం చూస్తే దావీదు భక్తుడు ఒక మంచి పాట పాడుతున్నాడు. నాకు ఆలోచనకర్త అయిన, ఒకసారి తీయండి 16వ కీర్తన. యోహాను 16వ కీర్తన 7వ వచనం చూడండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. హల్లెలూయా. మీరు బాగా గమనించాలండి. నాకు ఆలోచనకర్త అయిన నా దేవుడైన యెహోవాను నేను స్తుతిస్తాను. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు ప్రియులారా?
ఈ రోజున నువ్వు నేను ఏం చెప్తున్నాం? పరిస్థితులు మన ముందు భయంకరంగా మారిపోతూ ఉన్నప్పుడు భయము ఆందోళన కలిగించే పరిస్థితులు, విశ్వాసయాత్రలో ఒక విషయం మీరు వినండి. ఐగుప్తు దేశమును విడిచి కానాను దేశమునకు ప్రయాణమై వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు ఈ కొత్త నిబంధన విశ్వాసులకి సాదృశ్యంగా ఉన్నారు ప్రియులారా. వారు ఫరో చెరలో నుండి ముందు విడుదల పొందారు. మనము కూడా సాతాను పాపపు చెరలో నుండి, దుర్నీతి బంధకాల నుండి యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. అయితే మనకు కూడా ఈ అరణ్య ప్రయాణం ఉందండి. ఈ అరణ్య ప్రయాణములో సముద్రము మనకు ఎదురవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏమి ఎదురవుద్దండి? ఎర్ర సముద్రం మనకి ఎదురవుద్దండి ప్రియులారా. ఎర్ర సముద్రము పాయలుగా చేసినటువంటి ప్రభు మన ముందు నిలిచి, హల్లెలూయా, ఆయన పాయలుగా చేసి ఏం చేస్తాడు? ఆయన మనలను అవతల ఒడ్డుకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సముద్రము ఇంకా గాఢాంధకారమైనటువంటి అరణ్య ప్రయాణం చూడండి. ఇక్కడ ఈ 16వ అధ్యాయములో 7వ వచనంలో భక్తుడైన దావీదు ఏం పాట పాడుతున్నాడు చూసారండి? నాకు ఆలోచనకర్త అని యెహోవాను స్తుతించెదను, నేను స్తుతిస్తాను రాత్రి గడియలలో నా అంతరింద్రియము. అయ్యా, రాత్రి అనే మాటకి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నప్పుడల్లా రాత్రి అనగా అది ఒక చీకటి. హల్లెలూయా. ఒక భయం. హల్లెలూయా. నా చుట్టూ చీకటి భయము నన్ను ఆవరించినప్పుడు, హల్లెలూయా, నేను ఒంటరివాడిగా ఈ అరణ్య ప్రయాణములో నేను కొనసాగుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, మరి నా ముందున్న మార్గమును గూర్చి నాకు బోధించే వ్యక్తులు ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్కు ద్వారా ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు ఆయన సాక్ష్యంలోనండి. నా రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఏంటది? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక్కొక్క సమయంలో దేవుని ప్రజలుగా మనకి ఎన్నో ఆందోళనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పరిష్కారం కాని పరిస్థితులు నీ చుట్టూ నాట్యమాడుతూ ఉన్నప్పుడు, నిన్ను భయాందోళనకు గురి చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్కును పంపుతాడు. నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని స్తోత్రాలు, ఏంటండి, నువ్వు ప్రభు వైపు చూస్తే ప్రభు ఏం చేస్తాడు నీకు? ఆయన తన వాక్కును పంపుతాడు ప్రియులారా. ఒకసారి మీరు 34వ కీర్తన 4వ వచనం చేయండి ఒకసారి త్వరగా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. రాత్రి గడియలు అనగా భయాన్ని పుట్టించే రోజులు, భయాన్ని పుట్టించే దినాలు. అలాంటి టైంలో దేవునికి స్తోత్రాలు, దేవుడు తన వాక్కును పంపి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడు నాకేం కలుగుతుంది? నాకు కలిగిన భయములన్నిటి నుండి, హల్లెలూయా, గొప్ప విడుదల నాకు దొరుకుతూ ఉంది. అది దేవుని బిడ్డలకున్న ఒక ప్రత్యేకత. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. విమోచించబడిన పరిశుద్ధులు ఏదో చాలామంది పాపం కొన్ని పరిస్థితుల్లో ఆ పరిస్థితుల ద్వారా తమను తామే కించపరుచుకుంటూ ఉంటారు. అలాగ దయించి కించపరుచుకోవద్దండి. నీవు ముందు
యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నావా, లేక నీ సొంత మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఎందుకంటే ఒక మాట అందరూ గమనించాలండి. నేనే మార్గమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. నేనే మార్గమని చెప్పిన ప్రభు, ఆ మార్గంలో నడుచుకున్న వారితో ప్రభు ఉన్నాడండి. ప్రభు నడుస్తాడు. వారికి ఏ భయము లేదు. ఐగుప్తు రాజు అయిన ఫరో చెరలో నుండి విడుదల పొంది కానాను భూభాగములో ప్రవేశించడానికి, బాగా వినాలి, గమనించాలి, ఐగుప్తు రాజు అయిన సైతాను చెరలో నుండి మనం విమోచించబడ్డాం. అలా విమోచించబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి భౌతిక సంబంధమైన కానాన్ దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకి పరలోక కానాన్ని, పరలోక కానానపురం, పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. నీవు నేను రక్షించబడి విడుదల పొందిన తర్వాత ఈ లోకయాత్రలో, ఈ కానాను యాత్రలో సముద్రములు ఎదురవుతున్నాయి. గాఢాంధకారపు అరణ్య ప్రాంతము, భీకర అరణ్యాలు మన ముందున్నవి. యోర్దాను నది మన ముందు ఉంది. యెరికో పట్టణం మన ముందుంది. హల్లెలూయా! వీటన్నిటినీ దేవుడు మరి సముద్రాన్ని పాయలు చేసి అవతల ఒడ్డుకి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లు మనకున్న సముద్రపు సమస్యలు, భయంకరమైన కెరటాలు కొడుతూ ఉండే సముద్రం అనే సమస్యలను దేవుడు 2 పాయలు చేసి అవతల ఒడ్డుకు నడిపించే శక్తి గల దేవుడు మనకున్నాడు. హల్లెలూయా! సముద్రం దాటిన తర్వాత హల్లెలూయా ఎడారి త్రోవలు ఉన్నవి. ఎడారిలో దాహము, ఆకలి ఉన్నది. ఎడారి మార్గములో మన దాహాన్ని తీర్చడానికి క్రీస్తు అనే బండలోంచి దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు. హల్లెలూయా! ఎడారిలో మన ఆకలి తీర్చడానికి, మన శరీరాకలి, మన ఆత్మీయ ఆకలి, మన ప్రాణం సంబంధించిన ఆకలి తీర్చడానికి ప్రభు మనకున్నాడు. దేవునికి స్తోత్రాలు. పరలోక మన్నాతోనూ ఈ లోక మన్నాతో కూడా మనలను పోషించే సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు. కాబట్టి సమయంలో ఎవరికి ప్రభు ఉన్నాడు? ఎవరైతే సత్యస్వరూపుడైన యేసయ్యను నాచరించుచు సత్యమును అనుసరించే వారికి హల్లెలూయా రక్షణను పట్టణమునకు ద్వారములు తీయండి, వారికి మూయబడం. వారు సత్యమును అనుసరిస్తే ప్రజలను, సత్యమును అనుసరించే ప్రజలు కాబట్టి ఈ సత్యవాక్యము క్రీస్తు నీతిని వారికి అనుగ్రహించింది. క్రీస్తు నీతిలో వారు పెరుగుతూ ఉన్నారు. అందుకే యెషయా భక్తుడికి ప్రభు ఇచ్చిన దర్శనంలో హల్లెలూయా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ భక్తుడైన యెషయాకి ఈ 26వ అధ్యాయం దర్శనములో కనపడినప్పుడు ఆయన ఒక స్వరాన్ని వింటా ఉన్నాడు. ఏంటిది? ఆయన ఒక గొప్ప పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ పట్టణము ఎంతో రక్షణ దుర్గముగా ఉంది. హల్లెలూయా! ఆ పట్టణములో ఏ చీకు, చింత, విచారము, మరణము కానీ ఏదీ లేదు. అన్ని రకాల దీవెనలు, ఆశీర్వాదములే ఉన్నవి. ఆ పట్టణము ఎంతో సంతోషముతో నిండిపోయింది. పరలోక సమాధానము, పరలోక ఆనందముతో ఆ పట్టణము నిండి ఉన్నది. హల్లెలూయా! అయితే పట్టణములో ఎవరు ప్రవేశించగలరు? ఎవరు దానిలో ప్రవేశించగలరు? యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడి, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి, యేసు క్రీస్తు నామములో ద్వారా, నామమును అంగీకరించి ద్వారా దేవుని బిడ్డలుగా దేవుని చేత అధికారము పొంది యేసు రక్తములో కడగబడి శుద్ధీకరింపబడినటువంటి ఆ ప్రజలు, వారు క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరగనప్పుడు వారు పాపులే, శాపగ్రస్తులే. కానీ యేసు రక్తము వారిని పరిశుద్ధపరిచింది. యేసు రక్తము వారిని నీతిమంతులుగా తీర్చింది.
క్రీస్తునందలి శ్వాసము ఒక పాపి అయిన మానవుణ్ణి, ప్రభునందలి శ్వాసము యేసుక్రీస్తు రక్తము వారిని ఏం చేస్తుందండి? నీతిమంతులుగా తీరుస్తుంది. వారు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత సత్యవాక్యమును అనుసరిస్తూ వారు సాగిపోతూ ఉన్నప్పుడు సత్యవాక్యము ద్వారా వారు మరింత నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. ఆ నీతిగల ప్రజలకి దేవుని స్తోత్రాలు. ఈ ద్వారాలు తెరవబడతాయి. ఆ నీతిగల ప్రజలే ఆ సురక్షితమైన పట్టణంలో నివసిస్తారండి. వారు తప్ప వేరెవ్వరూ అక్కడ ఉండకపోరు. వారు అక్కడ నివసిస్తారు. వారికి అక్కడ నివాసం ఉంది. దేవుని స్తోత్రం. చాలామంది పాడైపోతున్న వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని, అసహ్యమైన వాటిని నమ్ముకుని వాటిని ఆశ్రయించి ప్రియులారా వాటి గుండా ప్రయాణం చేస్తున్నారు. దాని ద్వారా నీకేమి లాభం ఉంది? ఏ లాభం లేదండి. అన్ని కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు. దేవుని స్తోత్రాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ ఈ ప్రపంచ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఎవరైనా ఈ ప్రపంచంతో ఇవాళ సంతోషించగలరా? ఎవరైనా ఆనందించగలరా? ఎవరైనా ఈ పరిస్థితిలో సుఖంగా భూమి మీద మనుషులు బతకగలుగుతున్నారా? కాబట్టి నిజమైన సుఖము, నిజమైన నెమ్మది, నిజమైన శాంతి ప్రభువైన యేసులోనే ఉందండి. కాబట్టి ఆ ప్రభువైన యేసు క్రీస్తును సత్యమును ఆచరించండి. రక్షించబడిన దేవుని ప్రజలను దేవుడు విమోచించాడు అద్భుత రీతిగా. మనం విమోచించబడ్డాం. ఏ విశ్వాస అయితే సత్యవాక్యంతో తన్ను తాను ప్రతిష్ఠించుకుంటాడు, సత్యవాక్యంతో ఏ విశ్వాసి కట్టబడుతున్నాడు, ఆ విశ్వాసిని దుష్టుడు ఏమీ చేయలేడండి. ఆ విశ్వాసిని దుష్టుడు ఏం చేయలేడు, మోసపరచలేడు. ఎందుకంటే సత్యవాక్యములో నిలిచిన వారికి సర్వసత్యము అర్థమవుతుందండి. సర్వసత్యములోకి వారు నడిపించబడతారు. అలాగే సర్వసత్యములోకి నడిపించబడే దేవుని ప్రజలు సాతాను చెరలో నుండి, సాతాను కుయుక్తుల నుండి, సాతాను కుతంత్రాల నుండి వారు సంపూర్తిగా స్వతంత్రులుగా మార్చబడుతున్నారు. సంపూర్తిగా విడుదల పొందుతున్నారు ప్రియులారా. ఆ విడుదలిచ్చేటువంటి ఆ భాగ్యములో నీవు నేను నిలవాలంటే ఈ పునరుత్థాన దినాన్ని ఒకటి గమనించు. సత్యవాక్యమును నువ్వు అనుసరించాలి. సత్యవాక్యములో నువ్వు నిలవాలి. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. నా మాటలు నేను ముగిస్తున్నాను. దయించి అబద్ధాన్ని నమ్ముకోవద్దండి. అపవాది అబద్ధికుడు. ఈనాడు అపవాది యొక్క అబద్ధంలో ఈ ప్రజలు, ఈ లోకమంతా పడిపోయి ఉంది. వాని మోసములో పడి సత్యస్వరూపుడైన ప్రభువుని వదిలేశారు. దాన్ని బట్టే సైతాను వల్ల కలుగుతున్న బాధలకి మనుషులు ఈ రోజున మరి బానిసలవ్వాల్సి వస్తుంది, భయపడవలసి వస్తుంది. కాబట్టి సమయంలో ప్రియులారా ఆ సత్యస్వరూపుడైన యేసు ప్రభువుకి సంపూర్తిగా మనం లోబడి ఆయన పరిపూర్ణతలోకి మనం సమర్పించుకుంటే తప్పకుండా ఆయన మనల్ని కాపాడతాడు. దావీదు భక్తుడు చెప్తున్నట్లు, నాకు కలిగిన భయములన్నిటి నుండి నా ప్రభువు నన్ను తప్పించాడు. ఆ 34వ కీర్తనలో 4వ వచనంలో దావీదు చెప్తున్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను నా ప్రభువు రక్షించాడు. దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే దేవుని ప్రజలు ప్రభువుని గురించి ఎప్పుడు సాక్ష్యమే ఇస్తారని నా 45 సంవత్సరాల అనుభవంలో మరి నా ప్రభువు నాకెంత సహాయకుడో, ఎలాంటి మరణపాయలు నాకు నా కుటుంబంలో కలిగినప్పుడు, నా బిడ్డలు కలిగినప్పుడు ఎలా తప్పించాడు. హల్లెలూయా. ఎలాంటి భయాందోళనలు కలిగినప్పుడు వాటన్నిటి నుండి ఎలా విడిపించాడు. ఇప్పటికీ ఆయన మాకు ఎంత మంచి సహాయకుడో, ఎంత మంచి రక్షకుడో, ఎంత మంచి సహాయకుడో ఇప్పటికీ మేము అనుభవిస్తూనే ఉన్నాం.
కాబట్టి ఆ ప్రభు కృపను మనం అనుభవించాలంటే వాక్యం అనే సత్యములో నిలవాలి, వాక్య ప్రకారముగా జీవించాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప జయం ఉంది. అప్పుడు మనము ఆయన కృపలో సురక్షితంగా ఉండగలుగుతాం. ఏ కీడు మనకి కలగదు, ఏ కీడు మనకి రాదు, సంభవించదు. ఈ పునరుత్థాన దినములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రానున్న నెలంతా ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన కృపలో మనలను కాపాడి ఆయనలో మనలను భద్రపరిచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు రాజా, సత్యస్వరూపి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ పునరుత్థాన దినములో నీ సన్నిధి మాకిచ్చి, మీ సన్నిధి సహవాసం ఇచ్చి, సత్యములో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటే మాకు ఎలాంటి ఆశీర్వాదములు, ఎలాంటి ధైర్యంతో కూడిన జీవితం ఉందో నాయన, మాకు వాగ్దానం చేయబడిన ఆ పరలోక రాజ్యములో మేము నేను ఎలా ప్రవేశించగలమో మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు ఎత్తబడిన వాక్యాన్ని బహుగా ఫలింపచేయండి. ఇగో నాయన, నీ శ్వాసులందరినీ నీ కృపలో భద్రపరచండి. ఈ ప్రపంచంలో మీ ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులందరి పైన నీ కృప కుమ్మరించండి నాయన. నామకార్థంగా ఉన్న వారందరినీ పరిపూర్ణ రక్షణలోకి నడిపించండి. అందరినీ కాపాడండి, అందరినీ ఆశీర్వదించండి, అందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం నాయన. అందరినీ దుష్టుడు కీడు నుంచి తప్పించి నీ రక్షణకు, నీ మహిమార్థమే మేము బ్రతుకున్నట్లు సహాయం దయచేయండి. ఇదిగో ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి ఈ కరోనానే వ్యాధిని నజరుడైన యేసుక్రీస్తు నామమున మేము లయపరుస్తున్నాం దేవా. ప్రజలందరినీ కాపాడండి. ఎవరు ఈ వ్యాధి బారిన పడి ఎవ్వరూ నశింపకుండా అందరినీ రక్షించి నీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం నాయన. నువ్వు ఏర్పరచుకున్న భక్తులందరినీ కాపాడండి నాయన. నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచండి. అన్య జనాంగాన్ని రాపాడండి. మా దేశ నాయకులను, అధికారులను, రాజులను, మంత్రులను ప్రభా నాయన, మా రాష్ట్ర అధికారులను మీరు కాపాడి రక్షించమని, మా దేశ నాయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాపాడి నీ కృపలో భద్రపరచండి. మా దేశ ప్రధానిని మీరు కాపాడి, మంత్రివర్గ సభ్యులందరినీ మీకు కాపాడి సంరక్షించి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది ఈ దినం మాతో ఉన్న బిడ్డలందరినీ దీవించి, ఈ మాటలు వినుచున్న వారందరినీ కృపలో భద్రపరిచి నీ కాపుదలు ఇచ్చి ఆదరించి కృపించి నడిపి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్.